వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం బలమైన సబ్జెక్ట్ని భావాత్మకంగా చెప్పిన చిత్రం సింగీతం. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఈ సినిమాని థియేటర్లలోనే చూడాలని చెప్పి రిలీజ్ కంటే ముందు నుంచి కూడా అనుకోవటం జరిగింది. ఎందుకు అంటే ఆ డైరెక్టర్ మీద ఉన్న ప్రత్యేకమైన గురి. ఎవరు ఆ డైరెక్టర్ అంటే సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన ఎవరో చెప్పడం కంటే ఆయన తీసిన సినిమాలే ఆయన అడ్రస్ని చెప్తాయి. మన తెలుగులో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఒక విచిత్ర సోదరులు కావచ్చు, ఒక భైరవ దీపం కావచ్చు, ఒక ఆదిత్య 369 కావచ్చు. ఇలా ప్రతి సినిమాలో హ్యూమన్ ఎమోషన్స్ డ్రామాతోటి పాటుగా ఒక ఫాంటసీని, ఒక అద్భుతాన్ని, ఒక సృజనాత్మకత ఒక పీక్ లెవెల్లో మనకు చూపెట్టే డైరెక్టర్లలో సింగీతం శ్రీనివాసరావు గారు ఒకరు. విడుదల కంటే ముందే ఈ సినిమాని ఎందుకు చూడాలని అనుకున్నానంటే, అంత సృజనశీలి 94 ఏళ్ల వయసులో ఈ సినిమాకు డైరెక్షన్ చేయటం అనేది ఒకటైతే, రెండవ కారణం ఏమిటి అంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమయంలో ఆయనకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. హార్ట్ సర్జరీ కూడా జరిగింది. అయినప్పటికీ నిరాటంకంగా మళ్ళీ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. సినిమా దిగ్విజయంగా డైరెక్షన్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ కేవలం సాంగ్స్ తోటే సినిమా రన్ అవుతుంటుంది. మనకు మామూలుగా తెలిసింది ఏంటంటే సినిమాలలో కొంత భాగం సాంగ్స్ ఉంటాయి, కొంత భాగం ఫైట్స్ ఉంటాయి, కొంత భాగం డ్రామా, ఈ మధ్యకాలంలో గ్రాఫిక్స్, వీటన్నింటి మిక్సింగ్లో మనకు సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి అంటే టోటల్ సాంగ్స్ తోటే ఉండటం అనేది ప్రత్యేకత. ఇలాంటి వార్తలన్నీ విన్న తర్వాత, పైగా ఆ దర్శకుని మీద మనకు ప్రత్యేక అభిమానం ఉన్న తర్వాత ఎప్పటి నుంచో ఈ సినిమా ఎప్పుడైనా చూడాలి అనుకోవడం జరిగింది. అయితే మాకు దగ్గర థియేటర్లలో ఈ సినిమా రాకపోవటం, ఉన్న దగ్గరికి సమయం అనుకూలించకపోవడంతో ఈ సినిమా చూడలేదు. అయితే ఈరోజు జూలై 9th నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్లో ఉంది కాబట్టి ఫస్టే ఈ సినిమా చూడటం జరిగింది. నేను చూసిన ఎన్ని కారణాలతోటి సినిమా నచ్చడం ఒక విషయం అయితే, నేను ఆశించని ఇంకొక గిఫ్ట్ కూడా ఈ సినిమాలో దొరికింది. ఏమిటి అంటే నాకు అత్యంత ఫేవరబుల్ సబ్జెక్టు, చాలామంది ప్రపంచంలో ఇప్పుడు అవసరమైన సబ్జెక్టు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. పర్యావరణ అంశాన్ని సినిమాలో చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. మన తెలుగులో చూసుకున్నట్టుంటే జనతా గ్యారేజ్లో అనుకుంటాను ఒక సాంగ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు పర్యావరణ పరిరక్షణ ఎంత అవసరం అనేది ఒక సాంగ్ రూపంలో చెప్పడం జరుగుతుంది. మిగతా గ్లామర్ పాయింట్స్ ఎన్నో ఉంటున్నాయి కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. గతంలో ఒకసారి వచ్చిన కృష్ణ ముందే జగద్గురు అనే సినిమాలో ఎల్వి శ్రీరామ్ గారు మట్టిని దాస్తుంటాడు. మట్టిని దాయటం ఏంటి అని అందరూ పిచ్చి పని అని అంటుంటే, అవును మట్టిని దొంగలు ఎత్తుకుపోతున్నారు, మట్టికే రక్షణ లేదు, మనకేదైనా లేకపోతే కడుపు నిండకపోతే మట్టిని అడుగుతాం, పంట ఇస్తుంది, మీరు మట్టి లేకపోతే ఎవరిని అడుగుతామని చెప్పి మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని సూచాగా సినిమాలో చెప్పడం జరుగుతుంది. ఇలా కొన్ని సినిమాలలో అక్కడక్కడ ఒక చిన్న సంఘటనతోటి, చిన్న పాటతోటి పర్యావరణం గురించి చెప్పడం అనేది ఒక ఎత్తు. కానీ సినిమా మొత్తం కూడా సింగిల్ పాయింట్ మీద ఎన్విరాన్మెంట్ మీద తీయటము, దాన్ని మళ్ళీ పాటల రూపంలోనే మొత్తం కూడా చిత్రీకరించడం మామూలు ప్రయోగం కాదు. చాలా అద్భుతమైన ప్రయోగం. తెలుగులోనే కాదు, ఏ భాషలో కూడా ఇంత సాహసోపేతమైన చిత్రం లేదనే చెప్పుకోవచ్చు, రాదని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ గుర్తొచ్చింది. దేంట్లో చదివాను, ఏ బాలల కథల పుస్తకంలో చదివానో ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదులే, కానీ ఆ కథ అయితే గుర్తుంది. ఆ కథ సంక్షిప్తంగా ఏంటంటే, ఒక లోబి అయిన వాడు బాగా తపస్సు చేసి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు. ఏం కావాలని నీకని వరం అడిగితే ఆ లోబి చెప్పేది ఏంటంటే, నేను పట్టిందల్లా బంగారం కావాలని కోరుకుంటాడు. సరే నీకు ఇస్తున్న పో అని చెప్పి భగవంతుడు చెప్పటం జరుగుతుంది. ఇంటికి పోయాక భార్యను అన్నం పెట్టమంటాడు. అన్నం ఇలా తిందామని చెప్పి ఇలా పట్టుకోగానే అది బంగారం అవుతుంది. ఇది ఎక్కడి కర్మరా బాబు అని చెప్పి, సరే మంచినీళ్ళని తాగుదామని చెప్పి గ్లాసులో నీళ్ళు తీసుకొని ఇలా తాగబోయే వరకే అది కూడా బంగారం అవుతుంది. ఏంటి బాధ అని చెప్పి స్నేహితుడి మీద చేసి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తాను అనుకుంటే స్నేహితుడు బంగారం అవుతాడు. భార్యను పట్టుకుంటే భార్య బంగారం అవుతుంది. అతడు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంటే లబో దిబో అని ఏడ్చుకుంటూ వెంటనే పోయి మళ్ళీ దేవుని దగ్గరికి పోయి, నాకు ఈ వరం వద్దు, నేను పట్టిందల్లా బంగారం కావాల్సిన అవసరమే లేదు, నాకు అన్నం ఉంటే చాలు, నీళ్ళుంటే చాలు అని చెప్పి తిరిగి వేడుకోవటం జరుగుతుంది. ఈ కథ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందో మీకు కూడా తెలియాలి అంటే ఈ సినిమా చూస్తే మీకు కూడా ఖచ్చితంగా మళ్ళీ గుర్తొస్తుంది. ఇకపోతే అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య నాయకులు కూర్చొని పర్యావరణం గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఐక్యరాజ్య సమితిలో కానీ ఎక్కడైనా కూర్చొని చాలా గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇచ్చే దాంట్లలో, వాళ్ళు మాట్లాడుకునే దాంట్లలో పాటించాల్సింది ఏమిటి అనేది ఈ సినిమాలో 1-2 గీతల డైలాగులో ఉంది. ఏమిటి ఆ డైలాగు అంటే,
పోగొట్టుకున్నది తిరిగి రావాలంటే పడగొట్టిన దాన్ని నిలబెట్టాలి. పోగొట్టుకున్న దాన్ని తిరిగి రావాలి అంటే పడగొట్టుకున్న దాన్ని నిలబెట్టాలి. ఏం పోగొట్టుకున్నది, ఏమి తిరిగి రావాలి, ఏం పడగొట్టారు, ఏమి నిలబెట్టాలి అనేది ఈ సినిమా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఆ ఒక్క 2 గీతలలోనే మొత్తం సారాంశం ఉంది కదా అనేది మనకు కూడా అనిపిస్తుంది. డైరెక్టర్ గారు ఇంత సృజనాత్మకంగా అద్భుతమైన సీరియస్ సబ్జెక్ట్ని ఎలా చెప్పాడు, అది ఇంత వయసులో ఎలా ఘనత సాధించాడనేది ఎంతకీ అంతు చిక్కని మిస్టరీ. ఈ సినిమాని చూడటం అనేది చాలా ఓపికగా చేయాల్సిన పని. మామూలుగా ఇదేదో సినిమా అనుకొని కనుక మీరు టైంపాస్గా చూద్దాం అనుకుంటే మాత్రం అటు ఇటు పనులు చేసుకుంటూ చూస్తే మాత్రం సినిమా మీకు అర్థమయ్యే అవకాశమే లేదు. చాలా సున్నిత హృదయంతో, చాలా భావాత్మకంగా కదలకుండా కనుక సినిమా కనుక మీరు చూడగలిగితే అద్భుతమైన ఫీల్ గుడ్ అనేది ఖచ్చితంగా ఈ సినిమా ఇస్తుంది. సినిమాలో ఒక సీరియస్ సబ్జెక్ట్ ఉండటంతో పాటుగా దాన్ని చెప్పిన తీరులో హ్యూమర్ను కూడా ఏమాత్రం మిస్ కాలేదు. ఖచ్చితంగా మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. తప్పక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.